him get you down. Gonna make you stay just fine. 이대로 모자라지도 넘치지도 no, 'cause I got my collection. 따뜻한 물에 bathe 향기 가득한 lotion 촉촉해져 my cocoa bomb. Oh, I don't care what they say. I like it, I go la 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 la. Hey guys, వెల్కమ్ టు కబర్లు విత్ పూజ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. అండ్ ఈరోజు వ్లాగ్ ఏంటో తెలుసా, నా ఫేవరెట్ ట్రావెల్ వ్లాగ్ అనమాట. అండ్ ఎక్కడికి వెళ్తున్నామో ముందు చెప్తాను, అంటే వెళ్తూ మాట్లాడుకుందాము. సో ప్రెజెంట్ అయితే ఒక దగ్గర ఆగి ఇంకా ఫుడ్ అయితే తీసుకున్నాం అనమాట, కొంచెం లైట్గా తిందామని. మార్నింగ్ 10 అవుతుంది. అండ్ ఈ ట్రిప్ ఏంటో తెలుసా, ట్రిప్ దేనికోసం అంటే సందీప్ బర్త్డే కోసం అనమాట. సందీప్ బర్త్డేకి ట్రిప్కి వెళ్తున్నాం. చాలా చిన్న ట్రిప్, మెల్బర్న్లోనే. అంటే మెల్బర్న్ కాదు, యాక్చువల్లీ విక్టోరియాలో. మెల్బర్న్ కాదు, విక్టోరియాలో. సో యా, వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము. ఈ ట్రిప్కి మా షీరో గారిని కూడా తీసుకొచ్చాం. పాపం వాడిని ఎక్కడ పెట్ సిట్టర్కి ఇవ్వాలని అస్సలు అనుకోలేదు కూడా, అందుకని తీసుకొచ్చేసాం మాతో. షీరోని పెట్ సిట్టర్కి ఇవ్వాలని అస్సలు అనుకోలేదన్నమాట, వద్దు అనే అనుకున్నాము. ఎందుకంటే ఒక పెట్ సిట్టర్తో బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయింది, సరిగ్గా చూసుకోలేదు ఆమె. నేనైతే అసలు చాలా ఏడ్ చేసే ఆ రోజు. అందుకే ఇంకెక్కడికి వెళ్ళినా కూడా మాతో పాటు తీసుకెళ్తామన్నమాట షీరోని. ఇంకా ఫుడ్ అయితే తినేసాము, క్రంచీ చికెన్ నగ్గెట్స్ తినేసామన్నమాట. అలా తింటూ ఉన్నామా, ఈ గ్యాప్లో బైకర్స్ గ్యాంగ్ వచ్చారు గైస్. ముస్లోళ్ళే, మంచిగా ఒక గ్రూప్లా కలిసి వెళ్తున్నారు, బాగా చిల్ అవుతారనమాట. వాళ్ళకి ఇంకా అదొక సరదా అనమాట. ఇంకా తినేసాక మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాము. ఫస్ట్ అయితే మేము ప్లాన్ చేసుకున్న స్పాట్కి వెళ్తున్నాం గైస్. ఫస్ట్ స్పాట్ బెల్స్ బీచ్ అనమాట. ఇప్పుడే వచ్చాం బెల్స్ బీచ్కి. లుక్అవుట్ స్పాట్ అక్కడ ఉందన్నమాట, అక్కడికి వెళ్ళాలి. సర్ఫింగ్ చేస్తున్నారు యాక్చువల్లీ. సో ఇది ఫస్ట్ స్పాట్ అనమాట. నాకు ఇట్లా లుక్అవుట్ స్పాట్స్ ఉంటే చాలా ఇష్టం, ఎంత బాగుంటాయో. బీచ్లో దిగడానికి ఇష్టం ఉండదు, కానీ ఇలా లుక్అవుట్ స్పాట్స్ ఇష్టం నాకు చాలా. ఈ బీచ్ టాకీలో ఉందన్నమాట. సో గ్రేట్ ఓషన్ రోడ్కి వెళ్ళే దారిలోనే వచ్చింది అనమాట. లుక్అవుట్ స్పాట్స్లో నాకు ఎందుకో చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది, నేచర్కి దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది. Just know you got me thinking about forever. Gotta crush on you. I just wanna be your only. కిందకి బీచ్ యాక్సెస్ ఉంటే వెళ్తున్నాము, రండి కిందకి వెళ్ళిపోదాం. ఇది బీచ్ యాక్సెస్ ఉంటుంది. యాక్చువల్లీ కిందకి కూడా వెళ్ళొచ్చు, వెళ్దామా? జల్దీ వెళ్ళేసి వచ్చేద్దాం. ఇసుకలోకి దిగద్దు. వావ్ గైస్, దిస్ ఇస్ సూపర్ కదా కన్నమ్మ. సో కిందకి దిగాం గైస్, కొన్ని పిక్చర్స్ తీసుకున్నాం ఇక్కడ. సో పిక్చర్స్ తీసుకొని ఇంక వెళ్ళిపోయాము. నెక్స్ట్ వేరే స్పాట్కి వెళ్దాము, లెట్స్ గో. సో ఇప్పుడు మనం ఇంకొక లుక్అవుట్ స్పాట్కి వచ్చాము. యాక్చువల్లీ ఇది కూడా బీచే, దీని పేరు పాయింట్ అడిస్ బీచ్ అంట. పాయింట్ అడిస్ బీచ్. ఐ గెస్ మనం అక్కడికి వెళ్తాము. అక్కడ లుక్అవుట్ స్పాట్స్ ఉన్నాయి. జస్ట్ ఇక్కడే కార్ పార్క్ చేసేసి, ఇంకా షీరో గాడు కూడా వస్తున్నాడు యాక్చువల్లీ. ఓ షీరో, ఎందుకు అవసరం లేదు, అంత ఎక్కువ వర్షం పడదు కన్నమ్మ. వచ్చేసాడమ్మా మా షీరోగాడు. స్పాట్ 2కి వచ్చాము. ఈరోజు వెదర్ గైస్ చాలా బాగుంది. మేమైతే స్టార్ట్ అయినప్పుడు చాలా చల్లగా ఉండింది అనమాట, ఇప్పుడేమో ఎండ. అసలు మెల్బర్న్ వెదర్ చూసారు ఎంత అన్ప్రెడిక్టబుల్లో. ఇక్కడ తిరుగుతుంటే మాత్రం చాలా సెగగా ఉంది. ఇంకా నేనేమో హడావుడిగా హుడీ వేసుకొచ్చేసా, స్వెట్ వస్తుంది, ఇంకేం చేస్తాను చెప్పండి. బయట ఎండ ఉంది, మామూలు ఎండ కాదు, సెగ కదా, సెగ ఉంది ఫుల్గా. అమ్మో బాబోయ్,
అందుకని హెయిర్ పోనీ వేసేసుకున్నా. గుర్తొచ్చింది, ఊడల్స్ ఎవరైనా తీసుకుంటే చిన్నప్పటి నుండి గ్రూమింగ్ చేయించండి గైస్. మేము షీరోకి అదే పెద్ద మిస్టేక్ చేసాము, మాకు చెప్పేవాళ్ళు లేరు, ఎందుకంటే మేము ఫస్ట్ టైం పెట్ పేరెంట్స్ కాబట్టి. షీరోని 7th మంత్లో గ్రూమింగ్ తీసుకెళ్ళామన్నమాట. అస్సలు చేయించుకోలేదన్నమాట. ఆ సౌండ్స్, సిజర్స్ అన్నీ కొత్త కదా, సో భయపడి చేయించుకోలేదు. చిన్నప్పటి నుంచే తీసుకెళ్ళాలి, అంటే 8 weeks నుంచి గ్రూమింగ్కి తీసుకెళ్ళండి. సో వాటికి అలవాటు అయిపోతుంది అండ్ మనకి ఇబ్బంది ఉండదు. సో ఇది నా సైడ్ నుంచి చిన్న సజెషన్ అనమాట. ఇది యాంగిల్సీ టు లాన్ అనమాట. డ్రైవ్ చాలా బాగుంటుంది, పక్కనంతా ఓషన్ కనిపిస్తుంది, చాలా బాగుంటుంది అనమాట. ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేయాలి. క్లౌడ్స్ చూడండి ఎలా ఉన్నాయో. అసలు ఎవరైనా ప్లాన్ చేసుకుంటే మాత్రం వెదర్ చెక్ చేసుకొని రండి గైస్. వెదర్ బాగుంటే మాత్రం క్రేజీ ఉంటుంది అసలు. ఇప్పుడు టెడీస్ లుక్అవుట్కి రీచ్ అయ్యాము. జస్ట్ 200 meter వాక్ ఉంటుంది అనమాట. గైస్ ఈ స్పాట్ డెఫినెట్గా చూడాలి మీరు, ఎంత బాగుందో అసలు, అమేజింగ్ ఉంది. చుట్టూరా సముద్రము, కొండ ఉంది, ఆ రోడ్డు చూడండి అసలు చాలా బాగుంది కదా. మీకు ఒకవేళ వీకెండ్ బోర్ కొడితే ఇటు వచ్చేసేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీస్తో. బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట. కానీ మేము వెళ్ళినప్పుడు ఫుల్ గాలి వచ్చింది అనమాట. విండ్ బ్రేకర్స్ తీసుకెళ్ళాలి, ఎందుకంటే హై ఆల్టిట్యూడ్ కాబట్టి. కార్లో పెట్టుకొని ఉండండి, యూజ్ అవుతాయి అవే. నా హెయిర్ చూడండి గైస్, చింపిరి అయిపోయింది అసలు. సూపర్ వ్యూ గైస్, అసలు మామూలు వ్యూ కాదు, క్రేజీ ఉంది అసలు. అమ్మ నా జుట్టు. నెక్స్ట్ స్టాప్ ఎర్స్కిన్ ఫాల్స్కి వచ్చామన్నమాట. ఇది కొంచెం హైక్ చేయాలి, స్టీప్ ఉన్నాయి స్టెప్స్ కూడా. అందులో వర్షం పడింది, సాహసం చేయరా డింబక అలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే వెళ్ళొచ్చు అనమాట. వెదర్ బాగుంటే ప్రాబ్లం ఏమి ఉండదు. హైక్ చేయలేని వాళ్ళు పైకి వెళ్ళొచ్చు గైస్. వాటర్ ఫాల్ పైన నుంచి కనిపిస్తుంది. అక్కడ వచ్చేసి అప్పర్ లుక్అవుట్ అండ్ ఇప్పుడు వచ్చేసి లోయర్ లుక్అవుట్ 150 meters. మేము కిందకు కూడా వెళ్ళామన్నమాట. కింద నుంచి వాటర్ ఫాల్ వ్యూ చూడండి. ఇదిగోండి వీళ్ళు చూడండి గైస్, అసలు మంచిగా ఎంత బాగా సూటప్ అయ్యారు కదా. వర్షం పడేసరికి మాయిస్ట్ ఉంది అంత. ఫారెస్ట్లోకి వెళ్ళేటప్పుడు జాగ్రత్త గైస్, జలగలు ఉంటాయి. ఒకసారి హైక్కి వెళ్ళినప్పుడు నాకు జలగలు ఎక్కాయి అనమాట. ఒకటేలేండి, చూసుకోకపోయి ఉంటే మాత్రం బ్లడ్ ఫుల్గా తాగేసేది అనమాట. నేను వెంటనే చూసుకొని తీసేసామన్నమాట అప్పటికప్పుడు. సందీప్కి ఏమో సిడ్నీలో ఒకసారి ఇలాగే జలగ ఎక్కిందనమాట. అప్పుడు సందీప్కి తెలియలేదు, లేటుగా చూసుకున్నాడు పాపం. సో మంచిగా సూటప్ అయ్యాలండి, మంచిగా ఫుట్వేర్ వేసుకోండి. ఇలాంటి ఫారెస్ట్లో మెయిన్గా వర్షం పడ్డప్పుడు మాత్రం జాగ్రత్త, ఎందుకంటే అలాంటప్పుడే జలగలు ఉంటాయి. ఫైనలీ ఆఫ్టర్ ఎ లాంగ్ టైం మేము బుక్ చేసుకున్న ఎయిర్బిఎన్బికి అయితే వచ్చామన్నమాట. ఈ ప్రాపర్టీ అయితే గైస్ చాలా చాలా బాగుంది. మీకు చూస్తుంటేనే అర్థం అయిపోతుంది ఎంత బాగుందో. షీరోకి అయితే సూపర్ ప్లేస్ అనమాట. ఆడుకోవడానికి చూడండి ఎంత ప్లేస్ ఉందో. ఇప్పుడే ఎయిర్బిఎన్బికి వచ్చేసాము అండ్ ఆబ్వియస్గా రూమ్ టూర్ చేస్తాను కదా, సో అందుకని రూమ్ టూర్ అయితే చేసేద్దాం. ఎంత బాగుంది తెలుసా నిజంగా, అసలు లిటరలీ బయటంతా ఫుల్ మంచి గార్డెన్ మెయింటైన్ చేస్తున్నారు. వెనకాల గార్డెన్ ఉంది, క్రేజీ ఉందన్నమాట. యాక్చువల్లీ ఇది కార్పోర్ట్ అండ్ ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అనమాట. ఇందాక బయట చూపించా కదా, సో ఇప్పుడు లోపలికి వస్తే ఇదన్నమాట ఎంట్రన్స్. అండ్ ఇదంతా లైక్ ఎంటర్ అవ్వగానే సైడ్కి ఐ గెస్ ఇది నార్మల్, దీంట్లో ఏం లేవు. ఎంటర్ అవ్వగానే వాష్రూమ్ ఇచ్చారు. కంటే ముందు వాడు వెళ్ళిపోయాడు చూపించడానికి. చూపిరా, బాగుంది కదా రెస్ట్ రూమ్. బెడ్రూమ్ అన్నమాట. బెడ్ అండ్ ఇది సైడ్, ఇది షీరోగాడి బెడ్. ఈ రోజు ఒక 2 nights కి షీరోగాడి బెడ్ ఇది. షీరోగాడి బెడ్ ఇది. దూకేసాడు, ఎట్లా దూకాడు. ఇదిగో షీరో. అండ్ యా మంచి బెడ్ ఇచ్చారు గైస్. టీవీ చిన్నగా ఉంది బట్ ఇది బాగుంది కదా. అండ్ నెక్స్ట్ ఇది కిచెన్ అన్నమాట. ఏం లేదు, చాలా సింపుల్ కిచెన్ ఇచ్చారు. టోస్టర్,
కెటిల్, ఈ రైస్ కుక్కర్ నేను పెట్టాను షీరో గాడికి రైస్ అన్నమాట. అండ్ చిన్న మినీ ఫ్రిడ్జ్, మైక్రోవేవ్ గైస్, చాలా సింపుల్. యాక్చువల్లీ ఇది కూడా ఇచ్చారు, అయితే కుక్ చేసుకోవడానికి స్టవ్ ఇచ్చారు, ఎలక్ట్రిక్ స్టవ్ ఇచ్చారు, చిన్ని డైనింగ్ టేబుల్, మినీ డైనింగ్ టేబుల్. అండ్ ఇది వచ్చేసరికి ఏం చేస్తున్నారా నేను రూమ్ టూర్ చేస్తుంటే, ఇది బయటికి అనమాట బార్బిక్యూ. రేపు నైట్కి మేము బార్బిక్యూ ప్లాన్ చేస్తున్నాము. ఒక పక్క వర్షం, ఒక పక్క ఛాయ్, అబ్బబ్బా భలే ఉంది అసలు. గాయస్ ఈ వ్యూ చూడండి. అసలు తెలుసా ఈ ఎయిర్బిఎన్బి మాకు కొంచెం చీప్లోనే వచ్చింది, మరీ ఎక్స్పెన్సివ్ అయితే కాదు, ప్రైస్ అయితే చెప్పను. కానీ ఎయిర్బిఎన్బి వాళ్ళు పెట్టిన ప్రైస్కి ఈ ప్లేస్కి అసలు సంబంధమే లేదు తెలుసా. ఎంత బ్యూటిఫుల్ ఉందో, ఫ్రంట్ గార్డెన్ వెనకాల గార్డెన్ భలే ఉందన్నమాట. గాయస్ అది చూడండి అసలు, ఆ లావెండర్ ఫ్లవర్స్ ఆ మధ్యలో అసలు ఎంత బాగుందో కదా చూడ్డానికి. షీరో గాడు మాతో పాటు ఒక 2-3 ప్లేసెస్ వచ్చాడు మాతో పాటు ఈరోజు. వాడు కూడా పాపం ఫస్ట్ ట్రిప్ వాడికి ఏరా కదా, అందరు వచ్చి పెట్ చేశారు, అందరు పలకరించారు మా బుడ్డోని. ఓకే రూమ్ టూర్కి అంతే, మేము కొంచెం ఫ్రెష్ అయి తినేస్తాము. బాయ్. ఎయిర్బిఎన్బికి వచ్చాక రిలాక్స్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకున్నా, ఇంకా లైట్గా హెడ్ఏక్ ఉంటే కాఫీ తాగుతున్నా. అండ్ ఈ బిస్కెట్ ఏదో ఇచ్చారు, ట్రై చేయాలి తర్వాత. సందీప్ ఏమో ఆఫీస్ వర్క్లో మునిగి తేలుతున్నాడు అనమాట. ఇంకా నేను షీరో ఆడుకుంటూ ఉన్నాము. ఈ రోజంతా షీరో కార్లోనే అయిపోయింది కాబట్టి ఇప్పుడు కొంచెం ఆడిపిస్తున్నా కాసేపు. ఈ వ్లాగ్ అయితే అంతే గైస్, మీకు నచ్చిందనే అనుకుంటున్నా. ఇంకా లైక్ కొట్టకపోతే లైక్ కొట్టేసేయండి, కొత్త వాళ్ళు చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసేసేయండి. ఇంకా అయిపోలేదు, ఇంకా ఉంది, పార్ట్ 2 వస్తుంది. స్టే ట్యూన్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. We'll see you in my next vlog. Bye.